నవ్యాంధ్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమరావతి నిర్మాణాన్ని చేపట్టనున్నామని మంత్రి నారాయణ చెప్పారు. మన పరిస్థితులకు తగ్గట్టుగా ఆకృతుల్లో మార్పు చేర్పులు చేపట్టనున్నామన్నారు. రాజధానిలో రహదారుల నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని చెబుతున్న పురపాలక శాఖ మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి డిజైన్లను కొద్దిసేపటి క్రితం ఖరారు చేశారు. మనతో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ భవన నిర్మాణాల ప్రక్రియలో అనుసరించిన విధి విధానాలు ఏంటి, ఎలాంటి దీనికి సంబంధించి ఎలాంటి క్రతువు నడిచింది? దీనికి సంబంధించి అమరావతి సిటీ నిర్మాణంలో డిసెంబర్ 8, 2014 సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగిందండి. మొదటి స్టెప్ ల్యాండ్ పుల్లింగ్ని యాక్చువల్గా సీఎం గారి యొక్క డైరెక్షన్ ప్రకారం ఈ రైతుల యొక్క సహకారంతో దాన్ని పూర్తి చేసాము. సెకండ్ స్టెప్ మాస్టర్ ప్లాన్. సీఎం గారు సింగపూర్ గవర్నమెంట్తో మాట్లాడటం, వాళ్ళు యాక్చువల్గా క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇవ్వటం జరిగింది. అయితే దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయటం, పబ్లిక్ నుంచి యాక్చువల్గా సలహాలు అవన్నీ తీసుకోవటం, అవన్నీ ఇన్కార్పొరేట్ చేయటం, రోడ్లు వాటిల్లో కొన్ని ఇబ్బందులు వస్తే మళ్ళీ వాళ్ళ సలహాలు తీసుకొని మార్పులు చేర్పులు చేసి దాన్ని కూడా ఫైనల్ చేసాం. ఇప్పుడు మూడవ స్టెప్పు, ఇది చాలా కీలకమైన స్టెప్పు. ఎందుకంటే మనం కట్టబోయే అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ, రాజ్భవన్ కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ప్రతిబింబించాయి. ఒక రాష్ట్రం యొక్క తీసుకుంటే ఆర్థికంగా 50% క్యాపిటల్ సిటీ నుంచి వస్తుంది. అందువల్ల ఆర్థిక స్థితిని ప్రతిబింబించే కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రపంచంలో టాప్ పీపుల్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెట్టండి అన్నారు. ఈ కాంపిటీషన్లో 3 days నుంచి ఒక్కొక్క రోజు ప్రజెంట్ చేశారు. దీనికి ఒక జ్యూరీ 6 months యాక్చువల్గా ఒక జ్యూరీ కమిటీని పెట్టాం. దాంట్లో సెలక్షన్లో ఏంటంటే కాన్సెప్ట్ వైజ్, అంటే ఈరోజు సెలెక్ట్ చేసిందంటే ఎవరి కాన్సెప్ట్ బాగుంది, ఎవరి కాన్సెప్ట్ మనకు సూటబుల్ అవుతుంది అనే దాని మీద ఈ జ్యూరీ కమిటీ సెలెక్ట్ చేసింది. దాంట్లో జపాన్ వాళ్ళు ఎవరైతే మాకీ అండ్ అసోసియేషన్ ఉందో వాళ్ళు డిజైన్ చేసింది ఇక్కడ క్లైమేట్కి, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి, మన కల్చర్కి దగ్గరగా ఉంటుందని. అంతేకాకుండా అక్కడ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వర్కింగ్ ఎన్విరాన్మెంటు అన్నిటికీ ఉంటుందని సెలెక్ట్ చేశారు. ప్రధానంగా ఈ ఎంపికలో తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏమేమి తీసుకున్నారు, వాళ్ళు ఈ జ్యూరీ సభ్యులు ఇలాంటి అంశాలను ప్రభుత్వానికి చెప్పి వీటిని ఎంపిక చేయడం జరిగింది? ముఖ్యంగా ఈరోజు జ్యూరీ సభ్యులు తీసుకున్నది ఏంటంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి. అదేవిధంగా ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అందులో ముఖ్యమంత్రి, సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఈ విధంగా రకరకాలు ఉంటారు. వాళ్ళందరి మధ్య ఏ విధంగా కోఆర్డినేషన్ ఉండాలి, పబ్లిక్ బయట నుంచి వచ్చినప్పుడు పబ్లిక్ వస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఇన్కన్వీనియంట్ కాకుండా కన్వీనియంట్గా ఉండాలి. అదేవిధంగా హైకోర్టు ఎంత దగ్గరలో ఉండాలా, ఎంత దూరంలో ఉండాలా. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులనే సెక్రటరీస్ వాళ్ళందరూ రెగ్యులర్గా పోవాల్సి వస్తుంది. అదొక కాన్సెప్ట్ తీసుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఏ విధంగా ఉంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. వీటిలన్నింటినీ కన్సిడర్ చేసి ఈరోజు ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రకృతి హితంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు ఈ డిజైన్లో ప్రతిబింబిస్తా అనుకోవచ్చు? ముఖ్యంగా మొదటి నుంచి సీఎం గారు ఈ యొక్క ఎవరైతే మనం ఫస్ట్ ముగ్గురిని ఇంటర్నేషనల్గా సెలెక్ట్ చేసామో, కాంపిటీషన్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగారు మీకు ఎలాంటివి కావాలంటే సీఎం గారు చాలా క్లియర్గా వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. యూకే వాళ్ళకి కానీ, జపాన్ వాళ్ళకి కానీ, ఇండియాలో ఉన్న వాళ్ళకి కానీ, ఇది ఇక్కడ కట్టే క్యాపిటల్ సిటీ, ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ. బ్లూ అండ్ గ్రీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ 29% యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూకి పెట్టాము. అందువల్ల ఈ క్యాపిటల్ సిటీలో కూడా మనం ఏదైతే 900 ఎకరాల్లో ఈ యొక్క క్యాపిటల్ సిటీలో కోర్ బిల్డింగ్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ బిల్డింగ్స్, వాటిల్లో కూడా గ్రీన్ అండ్ బ్లూ అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో సీఎం గారు ఏదైతే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్లోనే ఈరోజు వాళ్ళు తయారు చేయడం జరిగింది. భారతీయ సంస్కృతికి లేకపోతే తెలుగు సంప్రదాయానికి ఈ బిల్డింగ్స్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? అందు తగ్గట్టుగా ఏమైనా కొన్ని చేంజెస్ ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని పబ్లిక్లో యాక్చువల్గా డొమైన్లో పెడుతున్నాం, అందరి సలహాలు తీసుకుంటున్నాం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వీటన్నిటిని ప్రతిబింబించేటట్టుగా వీటన్నిటిలో మార్పులు చేర్పులు చేయబడుతుంది. దానికి
అంటే సలహాలు అవి తీసుకోవడానికి ఒక 2 నెలల నుంచి 3 నెలలు టైం ఇస్తున్నాం. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఫైనల్ కావడానికి మినిమం 6 months పడుతుంది. ఎందుకంటే ముందే వాళ్ళు చెప్పారు, ఈ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే వచ్చారో మాకి వాళ్ళు, మాకు మీరు ఎస్ అన్న తర్వాత 6 నెలలు టైం కావాలి. ఎందుకంటే ఏది చేయాలన్నా మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాలి, లోకల్ కండిషన్స్, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అన్నారు. అందువల్ల ఒక 6 నెలలు యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి జరుగుతుంది. మొత్తంగా ఈ శాశ్వత భవన నిర్మాణాలని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది ఆ భవన నిర్మాణ పనులు అయితే? అంటే యాక్చువల్గా ఈ క్యాపిటల్ సిటీలో మెయిన్గా రోడ్లు ఫస్ట్ ఇంపార్టెంట్. రోడ్లు నెక్స్ట్ మంత్ టెండర్లు పిలుస్తున్నాం. అయితే ఈ బిల్డింగ్లు కట్టడానికి మరొక 6 months నుంచి 8 months కాల వ్యవధి పడుతుందండి. ఎందుకంటే ఇది ఏదో ఫైనల్గా చేసేది కాదు. ఈ యొక్క రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించింది ఇది. అందువల్ల అందరి సలహాలు తీసుకొని ప్రతి ఒక్క మంచి సలహాని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడానికే కొంత సమయం కావాలి. అందువల్ల ఖచ్చితంగా 6 months నుంచి 8 months టైంలో ఈ బిల్డింగ్స్ని ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ఇవి హై రైజ్ బిల్డింగ్స్ కాదు. అందువల్ల ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే, అన్ని విధాల ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే కన్స్ట్రక్షన్ అనేది 2018కి అయ్యేటట్టుగా డిజైన్ చేసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. ఇది మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా ప్రతిబింబించే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పి మంత్రి నారాయణ చెప్తున్నారు. అలాగే ఈ మార్పులు చేర్పులన్నీ చేసి, ఈ డిజైన్లన్నీ కూడా మార్పు చేర్పులు చేసి ప్రజల నుంచి సలహాలన్నీ కూడా తీసుకొని ఆ మేరకు వాటన్నిటి కూడా అందులో చొప్పిస్తామని, ఒక 6 నుంచి 9 నెలల్లో నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.